అనంతపురం జిల్లా గుత్తిపట్టణం అనంతపురం రోడ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ ప్రజా దర్బార్కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం పాల్గొని ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన గ్రీవెన్స్ మరియు ప్రజా దర్బార్లో వచ్చినటువంటి ప్రజల సమస్యలను వాటికి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే వీటిని సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, తహసీల్దార్, గుత్తిపట్టణ మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు, అలాగే గుత్తిపట్టణ, గుత్తి మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మామూలు మందాక వాళ్ళు మనుషులే, గ్లోబల్ కాదు. అర్థమైందా? గ్లోబల్ అయితే ఎక్కడెక్కడ పని చేసి పెడతారు. ఇద్దరిని శాంక్షన్, ఇప్పుడు ఒకటి డిపార్ట్మెంట్ ఉన్నాక శాంక్షన్ చేసుకోవాలా, శాంక్షన్ చేయించిన తర్వాత ఇవ్వాలి. ప్రతి ఒక్క మనిషికి కరెంట్ లేదని తెలుసు. ఫైన్ ఏమైనా తెగిపోతే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి కరెంట్ ఇవ్వచ్చు. కానీ కరెంట్ ఫోన్ పూర్తిగా పోయేసి డీప్లో ఏమైనా డ్యామేజ్ అయిపోతే ఒకరోజు మళ్ళీ మనకు టైం తీసుకోవాలి. అర్థమైందా? మీరు కూడా అట్లా మీరు దృష్టి వచ్చినప్పుడు సహాయశక్తులుగా వేరే దగ్గర ఏదైనా ఎక్కువ దగ్గర అట్లా ఏదైనా సమస్య వస్తే ఉండేది దాన్ని మార్చి అట్లా ఇచ్చేటట్టు తాత్కాలికంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం కూడా మన ఇంట్లో కూడా ఒక 10 నిమిషాలు పోతే కరెంట్ బ్యాన్ చేస్తాం. ఇప్పుడు అదొక దానికి పూర్తిగా ఎదుగుతుంది కాబట్టి మీరు కూడా కొంచెం కుదురుకు వచ్చిందా అంటే 10th అయిపోయిందా? చెబుతుందా? ఏ ప్రాబ్లం ఏమన్నాడు? ఇంకా అట్లాంటివి వచ్చినాయి. పోయిన ప్రభుత్వంలో ఒక్కరికే కదా వచ్చింది అమ్మకి అవ్వడి. ఇప్పుడు ముగ్గురికి వచ్చింది, ఇంకా మనశ్శాంతి లేదు. దానికి నమస్కారం. ఈరోజు మన గుత్తి పట్టణం నందు, గుత్తి రూరల్ కావచ్చు, గుత్తి టౌన్ కావచ్చు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ మేలు చేసే విధంగా ప్రతి శుక్రవారం రోజు ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మంచి జరగాలని ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలిసిన విషయమే. ఆయన 24 గంటల సేపు పనిచేస్తే ఆయనలో మనము ఒక 5 గంటల పనిచేస్తే బాగుంటుందేమో. కానీ మనందరూ కూడా సోమవారం మనకు ఎక్కువ వచ్చిందని అనుకోవచ్చు. పెద్ద ఆయన మొన్నైతే నాకే ఇది అనిపించింది. మొన్న పుట్టుబద్దుకు వచ్చినప్పుడు అయినాక కడపకు వచ్చినప్పుడు మరి విజయవాడ ఎక్కడ పోయినా కూడా 1.5 2 గంటలు
నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 164 సీట్లు వచ్చినాయి, పెద్ద మెజార్టీ వచ్చింది. ఏముందిలే అని ఎంతో మంది నాయకులు అనుకుంటున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన మాట ఖచ్చితంగా వాళ్ళకి నెరవేర్చాలనే మంచి ఉద్దేశంతో సూపర్ 6 సూపర్ హిట్ గా ఆ పథకాలు అన్ని విధంగా 5 కోట్ల ప్రజలకి మంచి జరిగిందని మనందరికీ తెలుసు. అది కాకుండా ఇంకా గ్రామాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, గ్రామాల్లో ఉన్న ప్రతి కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళు అర్జీ రూపకంగా స్వీకరిస్తే ప్రతి ఎమ్మెల్యేని ఈరోజు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకి మీరు ఇంట్లో కూర్చుంటే కాదయా, ప్రజల ముందుకు పోండి, ప్రతి శుక్రవారం రోజు ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి అని చెప్పి దాని భాగంగా మొన్ననే పోయిన శుక్రవారం గుంతకల్లు నాతో ప్రజా దర్బార్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు గుర్తినంత జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కరు సమస్యలు ఉన్న వాళ్ళు, ఒక్కొక్కరు భూ తగాదా కావచ్చు, ఆ గ్రామంలో ఉన్న అభివృద్ధి కావచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఉంది. అన్ని విధాలు మీ సమస్యలు ఏమైనా ఉంటే అర్జీ రూపకంగా ఇవ్వాలని, ఒక్కొక్కరు మీద పడుకోకుండా ఒక్కొక్కరు సమస్య వస్తే తెలుసుకునేదానికి బాగుంటుంది. కాబట్టి ఒక్కొక్కరు వచ్చి మీ అర్జీ రూపకంగా తెలియజేస్తారని ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ